హాయ్ ఫ్రెండ్స్, కిచెన్ విత్ స్వాతి ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను ఎగ్ లాలీపాప్ చేయబోతున్నాను. కావలసిన పదార్థాలు: గుడ్లు, ఉప్పు, కారం, కార్న్ఫ్లోర్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు. గుడ్లను ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత పొయ్యి మీద పెట్టుకున్న కడాయిలోకి గుడ్లను వేసుకోవాలి. ఉల్లిగడ్డలను పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేయడం వల్ల పిల్లలు తినేటప్పుడు చిన్న చిన్నగా ఉంటాయి కదా, అవి బాగా కుక్ అవుతాయి. అందువల్ల పిల్లలు బాగా తింటారు. కొంచెం పెద్దగా ఉండడం వల్ల పిల్లలు తీసేస్తారు, తినలేరు. అందుకోసం నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలని తీసుకొని ఇలా మధ్యలో చీల్చుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఇలా ఉండడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు. కొత్తిమీరని కూడా తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. గుడ్లు నీళ్ళల్లో వేసి ఉడకబెట్టాను ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడు దించేసి గుడ్లు ఉడికిపోయాయి ఫ్రెండ్స్. ఆ నీళ్ళు వంచేసి మళ్ళీ వేరే నీళ్ళు, చల్ల నీళ్ళు వేసుకున్నాను. ఇప్పుడు గుడ్ల మీద ఉన్న తొక్కల్ని ఇలా తీసేయాలి. ఉడకబెట్టిన గుడ్లను ఇలా తురుముకోవాలి. తురిమి పెట్టుకున్న గుడ్లు, పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, రుచికి సరిపడా కారం, పచ్చిమిరపకాయలు వేసినందుకు కారం కొంచెమే వేసాను, ఉప్పు, ధనియాల పొడి, కార్న్ఫ్లోర్. ఇప్పుడు బాగా కలిసేటట్టు అన్నీ కలుపుకోవాలి. ఇందులో ఉన్న ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, మనం వేసుకున్న మసాలాలన్నీ బాగా కలపాలి. కార్న్ఫ్లోర్ కలపడం వల్ల క్రిస్పీగా ఉంటుంది లాలీపాప్, ఇంకా బాగా తినడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం లాలీపాప్ చేసేటప్పుడు ఇలా లడ్డు చేసేటప్పుడు మంచిగా రౌండ్గా ఉంటుంది. కార్న్ఫ్లోర్ వేయకపోతే అది లాలీపాప్కి లడ్డులాగా కాదు, ఇలా బాగుంటుంది. అన్నీ కలుపుకొని ఇలా ముద్దలు చేసుకుంటూ మనం లాలీపాప్ షేప్లో అలా చుట్టుకోవాలి. పొయ్యి మీద ముందుగా కడాయి పెట్టుకొని వేడయింది. ఇప్పుడు నూనె వేసుకుంటున్నాను. మనం చేసుకున్న ఎగ్ లడ్లను ముందు ఇలా గుడ్డులో వేసి ఇలా కలపాలి.
తర్వాత బ్రెడ్ మనం రస్క్ని మిక్సీలో వేసి ఇలా పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ ఇందులో ఇలా కలుపుకోవాలి, ఇలా సైడ్కి పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. మనం కొంచెం అయ్యిందని తీసేస్తే లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది, తినలేము. అందుకోసమే చిన్న మంట మీద పెట్టి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించి తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మా ఎగ్ లాలీపాప్ రెడీ అయిపోయింది. ఇలా టమాటా సాస్లో ముంచుకొని తినాలి. సూపర్ ఉంది ఫ్రెండ్స్.